శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అటల్ బిహారీ వాజ్పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ, 16న మంత్రి సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శేఖర్, ధర్మవరం ఎన్డీఏ కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ బాబు తదితరులు హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అదేవిధంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ఈరోజు ధర్మవరంలో ప్రారంభించడం జరిగింది. ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభను బయటికి తీసుకురావాలి, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు క్రీడలు యువతకు ఎంత అవసరమో తెలియజేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 58 జట్లు ఈరోజు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. వీరందరికీ స్వాగతిస్తూ రాబోయే దినాల్లో ఈ క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ టోర్నమెంట్కి రమ్మని నన్ను చెప్పగానే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాంతోపాటు యాజ్ సచ్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కానీ, రన్నింగ్ కానీ, క్రికెట్ కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటారన్నమాట మాకు. సో స్పోర్ట్స్ అంటే మాకు కూడా చాలా ఇష్టంగా ఉండేది. మేము కూడా ఆడి 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 ఇప్పుడు ఇక్కడ సబ్ డివిజన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపర్చునిటీ అంతలాగా మాకు దొరకటం లేదు. సో ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఒకటి ఉంది సార్, మీరు వస్తే బాగుంటుంది సార్ అన్నప్పుడు నేను వెంటనే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అందుకే నేను వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. అంటే ఇంత ఇంట్రెస్ట్ చూపించి హెల్త్ మీద కానీ, స్పోర్ట్స్ మీద కానీ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ధర్మవరం ప్రజలన్న విషయం నాకు ఈ రోజే తెలిసింది. ఈ కొత్త విషయం నేను ఈరోజు తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ దట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే ముందు గత 10 ఏళ్ళు లేకపోతే గత 20 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రజల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ అయితేనేమి, షుగర్ అయితేనేమి, ఒబెసిటీ అయితేనేమి, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్న తరుణంలో ఇలాగ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ఈవెంట్ని, ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సత్యకుమార్ యాదవ్ గారు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గము క్రీడాకారులకు నిలయమని తెలిసిన విషయం తెలిసింది. అంటే ఆ విషయం తెలిసిన వెంటనే సత్యకుమార్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని, అదేవిధంగా విశ్వనాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైనా ధర్మవరంలో ఆటల పోటీలు నిర్వహించాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల క్రీడాకారులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలి. ఇక్కడ అనేక మంది హాకీ, క్రికెట్, కబడ్డీకి సంబంధించినటువంటి క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలని సత్యకుమార్ యాదవ్ గారు ఆలోచన చేసిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలి, అదేవిధంగా కబడ్డీ పోటీలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా 2024 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైనటువంటి క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 16 సత్యకుమార్ యాదవ్ గారి పుట్టినరోజు ముగింపు చేయడం జరిగింది. అయితే ఇవాళ